మన జీవితంలో కొన్ని పరిస్థితులు అంటే ఆటోమేటిక్ దైవ చిత్తానుసారంగా వస్తున్నాయో దెయ్యపు చిత్తానుసారంగా వస్తున్నాయో తెలుసుకోగలగాలి. అది కొన్ని క్లూస్ ఉన్నాయి యోగ జీవితాన్ని గురించి. దేవుడే పంపించడమా కష్టాలు, లేకపోతే దేవుడే సుఖాలు పంపించడమా, లేకపోతే దెయ్యమే కష్టాలు మాకు చేయడమా, దెయ్యం సుఖాలు మనకి ఇవ్వడమా, ఇవన్నీ ఉన్నాయి ఎవరు చేసే పరిస్థితి. అంటే కొన్ని పరిస్థితులు దేవుని నుండి దేవునికి దగ్గరగా చేసే కొన్ని పరిస్థితులు అయితే దేవునికి దూరంగా తీసుకెళ్లే పరిస్థితులు కొన్ని దాచబడుతున్నాయి. అందుకనే యాకోబు గారు ఆ మాటలు రాశారు. అప్పుడు నాకు కలిగినటువంటి దేవుని స్థితిలో దేవుని స్థితించాలన్నప్పుడు ఒక విషయం, అప్పుడు తనకు కలిగినటువంటి సంపన్న స్థితిని స్థితించాలి. కానీ అపవాదిగాడు ఏ విధంగానైనా తొట్టుపాటు చేయాలని, పక్కతో పట్టించాలని చేస్తాడు. సత్యం రాశాను. సంఘంలో అపవాదిగాడు పెట్టే పొడవలు పెట్టాలంటే ప్రతి కుటుంబం, ప్రతి విశ్వాసి, సేవకుని కానించి విశ్వాసి దాకా వాడు పెట్టే పరీక్షలు కానీ శోధనలు కానీ ఎలాగుంటాయి అంటే అవన్నీ మనం తెలుసుకోవాలంటే తెలుసుకొని ఇక ప్రభు చిత్తం ఎలా ఉందని చెప్పేసి అక్కడ తీసుకొచ్చి బేరీజ్ వేసుకొని అప్పుడు ప్రభు చిత్తాన్ని జరిగించాలి. ఇంకా అపవాదిగాడు ఏమి చేస్తుంటాడంటే అవిశ్వాసంతో విశ్వాసం నుండి తొలగిపోయి ఏం చేస్తుంటాడంట, అవిశ్వాసంలో కొనసాగుతూ తోటి అవిశ్వాసతో కానీ విశ్వాసతో కానీ ఏం చేస్తుంటాడంట. వాక్యంలో పౌలు గారు కూడా మన మీద నిందలు మోపేవాడు అని అంటారు. ఏది మరి ప్రస్తావనలో ఎట్టయ్యా మరి మోసే లాంటి అని కూడా అబద్ధం చెప్పినాడు. రాబోయే తీర్పు గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చెప్పాడు, పాత నిబంధన కాలంలోనే భక్తి పరులైనటువంటి వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పి వీళ్ళు ఎట్ట నీ బిడ్డలు అవుతారు, దేవుని రాజ్య స్వతంత్రులు ఎంత అవుతారని అక్కాయించిన ఆనవాళ్ళు ఉన్నాయి. కాబట్టి క్రొత్త నిబంధనలు కూడా అదే విధంగా వాడు ఏం చేస్తాడంటే ఈ అవిశ్వాసిని కానీ విశ్వాసిని కానీ వారి పైన నేరాలు మోపుతూ ఏది అవిశ్వాసంలో కొనసాగుతూ అనుకుంటారు. పత్రికలు యోహాను గారు అంటాడు చూడు, మనలో పాపం లేదని మనమే పరిశుద్ధులమని ఎదుటోడు అపరిశుద్ధులని మాట్లాడుతూ నువ్వు పరిశుద్ధురాలే నేను పరిశుద్ధురాలనే, కానీ ఫలానా మనిషి అపరిశుద్ధురాలుగా ఉంది, అపవిత్రంగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతుంటారు. మనం ఒకరి గురించి చెడుగా ఒకరి గురించి చెప్తేనంట మన తత్వం ఏమైపోతుందంటే భయం పడుతుందండి. ఎదుటి వ్యక్తి కానీ దేవునికి సంబంధం అయితే ఏంది ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతూ ఉంది, ఈ వ్యక్తిలో ఎంత మోతాదు నమస్కారం ఉంది, ప్రభు ఏం చెప్పాడు, ప్రభు కార్యం ఏం చేశాడు, ఈయన ఎలా మాట్లాడుతుంది ఏంటి, ఈయన ఎలా మాట్లాడుతున్నాడు ఇంకా చేయగలరు. అందుకని వక్తలు కూడా అంటారు బైబిల్లో వాక్యాల్లోనే యేసు చేసిన కార్యం ఉంది ఏంటంటే మనం ఒకరి గురించి ఒకరి మంచి చెప్పలేకపోగా చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే మన డాక్టర్ ఎలాంటిదంటే మన మంచి చెప్పుకుంటాం, ఎదుటోడు తప్పుడోడు అని చెప్పడం మానవ మంచి. అవును కదా. దేవుడు ఎలాంటివాడంటే ఎదుటోడు మంచి చెప్పి తను ఏం చేశాడంట, నేను పార్టీని నేను దోషినని చెప్పుకున్నాను. అట్టా మన తత్వాన్ని మనమే బయటేసుకున్నవాడు. అపవాదిగాడు బయటేయాలిగా ఎండేయాలిగా. అందుకని ఎక్కడా కూడా వాడికి తావివ్వకుండా జాగ్రత్త పడాలంట. మన చూపులో, మన మాటలో, మన నడకలో, మన ప్రవర్తనలో, మన జీవితంలో
అందుకంటాడు ఎక్కడ వాడికి అవకాశం చోటు ఇవ్వకుండా ఉంటాడు. కానీ మనం వాడికి ప్రతి విషయంలో కూడా ఏం చేస్తుంటాం, వాడికి ప్రయారిటీ ఇస్తుంటాం, వాడి వాడి ఇదే కొనసాగడానికి మనం ప్రయత్నం చేస్తాం. ప్రతి విషయంలో నిజమే ఉండే కొద్ది మనం గొప్పలు అవడం ద్వారా ఏది జ్ఞానపూర్ణ వాక్ సమానమైన జ్ఞానం అధికం అవడం వల్ల సొలొమోను ప్రసంగి గ్రంథంలో రాశారు, ఓ అనేక గ్రంథాలు వెలుగులోకి వస్తాయి అని మాట్లాడతారు. ప్రతివాడు నాది ముఖ్యం, నా సిద్ధాంతం ముఖ్యం, నా కవితలు ముఖ్యం, మాది ముఖ్యం అనే పాటుపడేవాళ్ళు ఉంటారు. నేను అందుకే మొన్న కామెంట్ పెట్టాను, కొంతమంది సేవకు వివరించా క్లారిటీ. బైబిల్లో ఉన్న ఏదైనా లోకంలో ఉన్న ప్రతి మంచి విషయం కానీ చెడు విషయం కానీ దానికి తగిన అది ప్రశ్నార్థకంగా ఉంటే దానికి జవాబు వాక్యమే, యేసుక్రీస్తు కార్యమే. మేమే ఒకడు పెద్ద జ్ఞానపూర్ణుడయ్యి వాడే కొత్తగా ఏం చెప్పడం, అవును కదా? అంటే బైబిల్లో ఉన్న మాటల కన్నా వాడు పెద్ద జ్ఞానపూర్ణుడా, గొప్ప చెప్పేవాడా? చెప్పండి. ఎవడైనా ఒక్క మాట తీసి గంట అవుతున్నాడంటే ఎన్ని దోషములు ఎన్ని వ్యర్థములు ఉంటాయి చెప్పండి. అంతటి ఒకడు ఒంగోలు ఒకడు ఉన్నాడు సేవకుడు, కనీసం గంటన్నర 2 గంటల పైచులకు ప్రసంగం చెప్తాంట, 12 ఒంటి గంట 2 గంటలు దాకోవడం. అంటే ఒక్క మాట తీసుకొని ఎన్ని దాంట్లో ఎన్ని కుశల మాటలో, ఎన్ని పొగరబోతు మాటలో, ఎన్ని డాంబిక మాటలో చెప్పలేము కదా. ఒక్క మాట తీసుకొని దానికి జవాబు బైబిల్లోనే దొరుకుతుంది. హల్లెలూయా. ఒక ప్రశ్న ఉంటే దానికి జవాబు మరొక చోట ఉంటుంది. అది జ్ఞానపూర్వకంగా ఒక చోట అంటాడు, జ్ఞాన వాక్యములు చెప్పేటువంటి జ్ఞానంగా నీకుంటే ఇదిగో దీనికి జవాబు ఫలానా భక్తుడు ఈ విధంగా చెప్పాడంటే ఆన్సరు, అవును కదా? దానికి నువ్వేదో పెద్ద ఆన్సర్ చెప్పేటట్టు ఫలానా ఆయన కాడే మనకు జవాబు దొరుకుతుందని వీడాగా పడిపోయినప్పుడు ఎన్నో మనం డాక్టర్ చూస్తూ ఉంటాం లోపం. కాబట్టి ఈ విధంగా అపవాదిగాడు ఏం చేస్తుందంటే భ్రష్టు పట్టిస్తుంటాడు, విశ్వాసంలో వైద్యులు చేస్తుంటాడు. వెనకటికి ఒక ఆయన చెప్పేవాడు, అప్పుడు మోతంట నీకు 4 తీసుకెళ్తాడంట 2 విధాలుగా. నువ్వు సంఘాన్ని నుండి వైదొలుగుతూ ఏదో ఒక వంక సిద్ధం చేసుకొని ఉంటాడంట అవిశ్వాసి. అడుగుతారుగా ఏంటి రావటం లేదు, ప్రార్థనకు రావటం లేదు ఏంటి, ఆడకపోతున్నాయి ఏంటి అని అడిగితే వీడు వంక రెడీ చేసి పెట్టుకొని ఉంటాడట. ఏ వంక? ఇదిగో ఆయన అలాంటి వాడు, ఆమె అలాంటిది. వంకలో ఫలానా విషయంలో అని వంక పెట్టుకొని ఉంటాడట. వీడు ఒకరు తీసుకెళ్తాడు, వీడేం చేస్తాడు, వీడు పోతా, వీడు 4 తీసుకెళ్తాడు. ఇది సహజమే కాదు, చావు విషయంలో కూడా. నీ కోరిక, నీ ఆశ, నీ ఆత్మ వాంఛ తీరకపోక సత్యావు నీకు తోడు కావాలిగా నరకంలో ఆడిన తిరగటానికి కావద్దు, అవును కదండి? అందుకని ఇంకా 4 జరుగుతున్న తొంతే ఒక సమాజంలో నువ్వు అభయపడే ఏదో అంటాడు వాక్యం, భయపడే వాడికి ఉరి మీదకి వస్తుందంట. భయపడటం వల్ల ఉరి మీదకి వస్తుంది. ఒకడు చచ్చాడంటే భయపడుతున్న వాళ్ళ మీదకి మళ్ళీ వచ్చి పడుతుంట. 2-3 చావునే చేస్తారు వారం, అవును కదా? మరపాడులో అక్రమ సంబంధాలు, అవును కదా? అబ్బా, స్త్రీ వల్ల పురుషుల వల్ల స్త్రీలకు పాపం అంతా ఇంత కాదని చెప్పేసి బైబిల్లో చెప్తారు, అవును కదా? అయితే పాపం ఇటా వచ్చి ఉరేసుకున్నాడు వాడు ఈ ఆదివారాన. ఈ వారం అంతా వాడిని కాపలా పెట్టారు. ఎంత కాపలా పట్టుకున్నారు. అది అమ్మాయి చచ్చిపోయింది కాబట్టి నేను చావాల్సిందే అన్నాడంట. అంతే. వాడిని ఎంత కాపలా కాశాడు, ఎంత కాపలా కాసినా కానీ ఆగలేదు. ఆ ఎమ్మి చచ్చిన ఆదివారానికి వీడు చచ్చాడు. దేనంత పనిచేసిందో ఒకసారి చూడండి. అది ఆదివారం ప్రభు నామానికి, ప్రభు కార్యానికి
ఎంత దురవస్థ తీసుకొచ్చి పెట్టారు ఒకసారి ఆలోచించి. దేవుని నామానికి, దేవుని కార్యానికి, దేవుని సన్నిధికి ఇయ్యనటువంటి విలువ మీరు ఇవ్వకపోగా ఎంత అపకీర్తి తీసుకొచ్చి పెట్టారో ఒకసారి ఆలోచించి. ఒకనాడు మరపాడు సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఎవడన్నా చచ్చాడంటే ఏంటి వాడు పరిశుద్ధుల రావు చచ్చినా, అసలు బైబిల్ లేఖనాలు చెప్తున్న వివరణ ఏంటంటే వాడు పాస్టర్ చచ్చిపోయినా కానీ ఆ పక్కన పెట్టో ప్రార్థన చేసుకోవడం అంతే. ఇలాంటిది ఇది. వాడు ఎవడో పోరపోకూడదు చచ్చినా కానీ ప్రార్థన లేదు. ఏంటండి, ఎవడో పాపి చేస్తే ప్రార్థన లేకపోవడం ఏంటి? సరే పరిశుద్ధులు చచ్చినా ప్రార్థన లేకపోతే అంటే యేసు కన్నా వాడు గొప్పవాడా? ఇలాంటి పరిస్థితి. కాబట్టి అపవాదిగాడు ఏ విధంగానైనా దొడ్డిదారి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తాడు. కాబట్టి వాడి తంత్రాలను, వాడి మంత్రాలను ఏం చేయాలన్నా అనగదొక్కే వారిగా, దూరం చేసేటువంటి వారిగా మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను చెప్తాను. కాబట్టి మన తత్వమే మన చెడును తిరుగుతుందట. కొంతమంది వక్తలు చెప్తారు, వక్తలు ఎవరిది తీర్పని చెప్తుంటాడు న్యాయాధిపతి, గెస్ చేసేదన్నా వీళ్ళు చెప్తున్న ధోరణి ఏంటి అని చెప్పేసి ఏం చేస్తాడంట, న్యాయాన్ని గుర్తిస్తాడు. కాబట్టి బైబిల్ కానీ, యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యం కానీ, కార్యం కానీ అలాగే ఏం చేద్దాం మనం ఆ చోట అంటాం. భక్తిహీనం ఉన్నప్పుడు నా రోజు నేను భక్తి భక్తి వీళ్ళు ఉంటానమాట జాలనే జాగ్రత్త. అవసరమైన మాట్లాడినే ప్రభు ఆ భక్తిహీనకు గుంపు ఎదుట ఇక నోరు మెదపలేదంట, సాగు మీదకు వచ్చినాక మనము ఏది రాదు కానీ మన ఏది మనలో ఉన్న పేరాశలు, దురాశలు, లేక గొప్ప అనుకోవాలా, ఇంకా ఇంకోటి అని చెప్పేసి లేనిపోయి ఏం చేస్తాం, బయట వేసేస్తాం. అంతప్పుడు మనమే ఏం చేస్తాం. అందుకే పాపం పడుకుంటుందని చెప్పేటువంటి మాటలు కూడా మనం గుర్తించాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. రైట్, ఈ సమయంలో మనం చెప్పుకునేటువంటి పాఠ్యాంశం ఏంటి అంటే మేల్కొనడం. మేల్కొనడం అంటే విలేజెస్లో సహజంగా 5 గంటలకే లేస్తారు తెలుసా. అదే టౌన్ పిల్లలు చేసుకున్నారని అంటే 8-9 గంటలు లేచుద్దాం. పల్లెటూరు పిల్లలు కానీ ఒక ఆమె చేసుకున్నారు అని అంటే రాత్రి కాలం 5 గంటలకే కూడా లేస్తారు. ఎందుకు? పొద్దున్నే లేచి ఇంటి పైన అన్నీ కూడా శుద్ధి చేసుకుని పనికి వెళ్ళేది. వాళ్ళకేం లేదు కాబట్టి వీళ్ళు అక్కడ అట్టగాని ఆ ఎక్కువజామని మేలుకునే వాళ్ళు కాల పెద్ద బతిపరులు అంటామని కానీ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మేలుకొల్పు. హల్లెలూయా. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మెలకువ మనం కలిగి ఉండాలి ప్రతి విషయంలో కూడా. అది ఏ విషయాల్లో మనం తెలుసుకుందాం. బైబిల్ చెప్తున్నటువంటి వివరణ. చాలా మంది కూడా ఆ మెలకువ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారట. ఏ విధంగా మెలకువ లేకుండా ఉన్నారో భక్తుడు రాస్తున్నటువంటి మాటలను బట్టి మనం వెలుగులోకి తెచ్చుకుందాం. రాసండి మనం ఈడ అలాంటి బ్రతుకును గడిస్తున్నాము అని చెప్పేసి చెప్తున్నాం కదా. ఇప్పుడు మనం ఏ విధంగా మేలుకొనాలి, మేలుకొని ఉండాలి, మెలకువగా ఉండాలి, బీ అలర్ట్. అవే వాకింగ్ అంటారు. వాకింగ్ అంటే నడిచేటువంటి వాడు బాగానే ఉన్నాడు, మేలుకొని ఉన్నాడు కాబట్టి నడుస్తాడు. కొంతమంది అంట నిద్రలో కూడా నడిచేవాడు ఉన్నారంట. నిద్రపోతానే ఉంటాడు కానీ నడుస్తూ ఉంటాడు. దెయ్యం కూడా అంతే. దెయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి ఎదురు ట్రైన్ వస్తూ ఉంటే ఆంధ్ర ఎదురు వెళ్తుంటాడు. ఎందుకు? వాడి భయం ఉండదు, దెయ్యం కదా నడిపిస్తుంది. అట్టే నిద్రలో నడిచేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనం ఏ విధంగా అలర్ట్గా ఉండాలా, సిద్ధంగా ఉండాలా, ముందు జాగ్రత్త కలిగి ఉండాలా, మేలుకొని ఉండాలా
అనేటువంటి వాక్యాలు మనం కొన్ని వెలుగులోకి తెలుసుకుందాం. పరమగీతాల గ్రంథకర్త ఒక మాట అన్నాడు, 5వ అధ్యాయం 2వ వచనంలో, భక్తి పరులైతే, అంటే ఇది భక్తి పరులకు సంబంధించిందా భక్తిహీనులకు సంబంధించిందా ఈ విషయం అని ఒక్కొక్క వచనం ద్వారాగా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఏమన్నాడమ్మా? నేను నిద్రించాను గాని నా మనసు మాత్రం మేలుకొనే ఉంది. హల్లెలూయా. జ్ఞానపూర్ణులుగా ఉంటే, దైవికంగా కొనసాగేటువంటి వాడు ఉంటే, మంచి మనసు కలిగినటువంటి వాడుగా ఉంటే దేహం అలసిపోయింది అంతే. కానీ సహజంగా మాత్రం నిద్రపోతున్నారు కానీ వారి మనసు మాత్రం, వారి ఆత్మ మాత్రం మేల్కొనే ఉంది. హల్లెలూయా. ఎప్పుడు మేల్కొనే ఉండాలి అని చెప్తా ఉన్నాడు గ్రంథకర్త. కొంతమంది ఉంటారు, వీటి దేహంతో పాటు ఆత్మ కూడా, బైబిల్ గ్రంథం చెప్తున్న ద్వారా ఏంటంటే అసలు చచ్చిన స్థితిలో ఉన్నామంట, నిద్ర అవస్థలో ఉన్నాం. మనకందరూ కూడా తెలుసు. ఆ ప్రస్తావన రాయలేదు కానీ నేను సంసోను భక్తుడు కొన్ని చెప్పారు. భక్తుడు పాల్గారు చెప్పాడు, మనం తిండిపోతులుగా, త్రాగుబోతులుగా, మత్తులుగా ఉన్నామంటే ఆ దినం వచ్చి పడుతుంది, మనం సిద్ధపడలేము. అవును కాదు? ఉదయం ఇప్పుడు మనం ఎలాంటి అభ్యాసం చేస్తున్నామంటే ఆదివారం అంటేనే సిద్ధపడలేనటువంటి వాళ్ళని చూస్తాం. అవును కదా? పాత నిబంధన కాలపు రోజుల్లోనంట రేపటి రోజున ప్రభు దినం అంటే ఈ రోజు నుంచే సిద్ధపడుతుంటారు. యెహోవా నామాన్ని పలకడంలో కానీ, వాక్యం చదువుతున్నప్పుడు పలకాల్సి వచ్చినప్పుడు కానీ, వ్రాతపూర్వకంగా రాసేటప్పుడు కానీ యెహోవా నామాన్ని రాయాలి, చదవాలి అంటే మళ్ళా పోయి 7 సార్లు కడుక్కొచ్చుకునేవాళ్ళు. అన్ని అవయవాలు 7 సార్లు కడుక్కొచ్చుకునేవాళ్ళు. చదవాలన్నా రాయాలన్నా చూడండి ఎంత పైకి. అలా కొనసాగేటువంటి రోజులు ముందుగానే సిద్ధపడే రోజులు అయితే నేటి రోజులు ఎలాంటి అంటే ఆ రోజు అనుకొని కూడా అలాగే అప్రమత్తంగా ఉంటాయి. కాబట్టి ఏం చెప్తున్నాడు? నేను నిద్రిస్తున్నానే కానీ నా ఆత్మ, నా మనసు మాత్రం మేలుకొని ఉంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు నిజమే ఆత్మను తండ్రికి అప్పగించాడు, దేహాన్ని కూడా అప్పగించాడు. వారి ఇష్టానుసారంగా అంతం చేశారు, అంతమందించారు. అవును కాదు? చనిపోయింది. కానీ ఆయన మాత్రం యెషయా గ్రంథకర్త 53 అంటాడు, చాలా ఆనందపడతా ఉన్నాడు తండ్రి గారు. ఆయన మనసు కానీ, ఆయన ఆత్మ కానీ. ఎన్నో భక్తుడు పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువు గురించి కానీ రాస్తూ మాట్లాడతాడు, ఈయన అనేకుల కోసం ఒక్కసారిగానే తన ప్రాణం పెట్టడం ఎంతో విశేషమైనటువంటి అనుభూతి కదా అనేటువంటి ధోరణిలో ఆయన మాట్లాడుతున్నాడు. వెళ్తున్నాం మత్తయి సువార్త. మత్తయి సువార్త ప్రస్తావనలో భాగంగా దానికి ఇప్పుడు చెప్పిన దానికి అనుసంధానంగా యేసుక్రీస్తు ప్రభువారు నిద్రిస్తున్నాడు. సహజంగా నిద్రిస్తున్నాడు కానీ ఎక్కడ? వాడ భాగం కింది భాగంలో. కానీ ఆయన ఆత్మ, ఆయన మనసు మాత్రం మేలుకొని ఉంది. ఆయనకు తెలుసు వీళ్ళలో పరీక్ష పెట్టడానికి ఒకటి, లేకపోతే అపవాది గాడు వీళ్ళలో కలిగించే భయాన్ని గురించి అన్ని ఎట్ ద సేమ్ టైం ఒకే సమయంలో ఈయన పెట్టేటువంటి పరీక్ష, వాడు పెట్టేటువంటి శోధన అన్నింటికీ ఒకేసారి కూడా జవాబు చెప్పగలిగేటువంటి దైవం ఉన్నాడు. నిద్రపోతున్నాడు అనుకున్నారు కానీ ఆయన లేచి అన్నింటినీ కూడా సద్దంపు చేస్తాడు అనేటువంటి విషయం తెలియని వాడు ఉన్నారు. హల్లెలూయా. ఇదేందిరా? అట్లాగే సంసార ప్రస్తావనలో భాగంగా ఆ తాగి నిద్రపోతూ ఉంటే లేచి నేను నిరసిపుదాము అనుకున్నాడంట. కానీ శక్తి చాలకపోయిందంట. వెంటనే మనం లేస్తాం. అవును కదా? మెడకు వచ్చింది లేకపోయిందన్న అలికిడి అయిందంటే వెంటనే లేస్తాం. అదైనా నా కుక్కలు ఉంటాయి చూసారు, కుక్కలు పక్షుల కంట ఎంతో మెడకవాడు, కోడికి కానీ కుక్కలకు కానీ. మనిషి మాత్రం
వచ్చి దొంగ అపహరించుకుపోతున్నా తెలియలేదు, కానీ కుక్క కానీ కోడి కానీ అంత నడవా ఉంటుంది. అట్లా సంసోను తాగి నిద్రపోతూ అయ్యయ్యయ్యా నీ మీద వచ్చి తెలియనట్టుగా భార్య, అందుకే ఒక చోట కూడా అన్నాడు, భార్యతోటి కూడా ఏ రహస్యం చెప్పకూడదు. నేను చాలా భక్తిపరుండి, నా భార్య చాలా భక్తిపరులు. పలానా వ్యక్తుల గురించి పలానా ఆమెల గురించి ఏమన్నా నేను క్లూ ఇచ్చాను అనుకో, ఏమవుతుంది? భార్యకు కూడా ఆ మర్మం చెప్పకూడదు. ఒక చోట భార్య కౌగిల్లో కూడా ఆ మాట పంచకూడదు. కానీ ఆ మూర్ఖురాలైనటువంటి ఆ భార్యకు ఏం చేశాడు? తనకున్న శక్తి సామర్థ్యాల గురించి చెప్పాడు. బలహీనతల గురించి చెప్తే పర్వాలే, తన బలాన్ని గురించి చెప్పాడు. చూసారా? కానీ ఆ బలాన్ని గురించి చెప్పడమే బలహీనత. అవును కదా? నేను ఇందాక ఒక మాట నాకు తాట్లోకి వచ్చింది. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అన్నాడు చూడు, ఆయన బలహీనత అంత లేదు, మన బలం అది. ఆయన బలహీనత అంత లేదంట, మన బలం. ఆయన అజ్ఞానం అంతా మన జ్ఞానం లేదంట. కానీ లోకంలో జరిగే తొంత ఏంటంటేనంట, లోకములో ఒక అవివేకి, ఒక భక్తిహీనుడు చేసే కార్యకలాపాలు ఎటువంటి అంట, భక్తి పరుల కార్యకలాపాల కంటే కూడా నిన్నగా ఏది భక్తిహీనుడు తలపెడుతున్న కార్యకలాపాలు భక్తి పరులు చేసే కార్యకలాపాల కన్నా, జ్ఞానం కన్నా, బలం కన్నా వాడి ఎక్కువ పని అంట. ప్రజలు ఏమనుకుంటారు? ప్రజలంతా ఇదే నిజమే కదా, వాక్ శక్తి ఎక్కువ కదా, ఆడంది దేవుడికి, ఆడంది దేవుని బిడ్డలకి, ఆడంది అనుకొని ఒక్క దెబ్బకి ఏం చేస్తారంట, మనసు నిలపకపోతారంట. దేవుని మీద మనసు నిలపకుండా అపవ్యాధి మీద పెట్టేస్తారంట, అపవాదికి అప్పగించేస్తారంట ఈ మనసు దేహం అంటారు. దేవుడు ఏమైపోతాడు? ఓడిపోయాడు. ఆ విషయం ఆయన ఒక దొంగగా ఇచ్చావు, ఆయన ఒక అజ్ఞానిగా ఇచ్చావు, ఆయన ఒక లోపిగా ఇచ్చావు, చేతగానుడిగా ఇచ్చావు. అందుకే ఒక చోట అన్నాడు, ఆయన చేతగా అనేటువంటి వాటితో సమానంగా అని చెప్పేసి మాట్లాడు. అది చూద్దాం. 25వ అధ్యాయం, మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? మన సిద్ధంగా ఉంటారా ఎవరి పిల్లకాయలు? మొన్నకు అమ్మాయి బాప్తిస్మాలు పండగ ఏంటి కనపడాల, నెల కనపడాలి. ఎందుకు? బాప్తిసాలు ఇస్తారు, కనపడకుండా పోతే తప్పించుకుంటే మళ్ళా మామూలు జరగవచ్చు. అదే పెళ్ళయింది కదా, ఇంకేందండి. మన స్త్రీలు వాక్యం చెప్పడానికి వచ్చారు మరలపాడు సంఘంలో. వాక్యం అయిపోయిన తర్వాత ఒకళ్ళ ఇంట్లోకి తీసుకొని ప్రార్థన చేయించుకోవాలని అడిగితే వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలి సిగ్గుపోయి. పెళ్ళి అయింది, 2-3 సంవత్సరాలు అయింది, పిల్లలు లేదు, ప్రార్థన మరి ప్రభువు నమ్మామని అడిగారు. ప్రభువు నమ్ముతా, ప్రభువు నమ్మకపోతే ఎక్కడ అడుగుతా? అవివేకంగా అడుగుతావా? అవును కదా. నాకు ఆయన చెప్తున్నాడు, 30 సంవత్సరాల పిల్లవాడు వచ్చాక పాస్టర్ గారు నాకు బాప్తిస్మం కావాలని అడిగాడు. అదే నువ్వు చిన్నపిల్లవాడురా, నీకు అప్పుడే ఇవ్వకూడదు బాప్తిస్మం, అందరూ ఏమన్నా అనుకుంటారు అది ఇదేంటి. పాస్టర్ గారు నేను ప్రశ్న వేస్తాను, నాకు సమాధానం చెప్పగలిగే వాడు అయితే నువ్వు చెప్పు అన్నాడు. ఏదిరా అన్నాడు. నేను పెద్దవాడిని అయ్యి తీసుకోవాలని చెప్తున్నావు కదా, నేను పెద్దవాడు అయిందాకా బతుకుతానా లేదు, నాకు గ్యారెంటీ ఇస్తావా అన్నాడు. చూసారు ఎంతమంది సావటం లేదు. ఈరోజు పేపర్లో చూసారా, కుటుంబం చచ్చింది. జాడకంటే వెళ్ళారంట, నందీశ్వరుని దర్శించుకోవడానికి వెళ్ళారంట. ఎక్కడికో వీళ్ళ గాని కారు ఉన్నాయని, వీళ్ళ గాని డబ్బు ఉందని మా లాస్ట్ వీక్ చెప్పాను నేను. ఎండలు వచ్చాయంటే చక్కెర ఏడాకి వెళ్తారంట, ఊటీకో కొడైకెనాల్కో వెళ్తారంట, లేకపోతే కాశ్మీర్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారంట, లేకపోతే స్విట్జర్లాండ్కో లండన్కో వెళ్ళే వాళ్ళు ఉన్నారంట. డబ్బు ఎంత పని చేస్తుందో చూసారా. ఇప్పుడు ఏమైంది? సచ్చూరుకున్నారు.
20 లక్షల కారు కుటుంబం మొత్తం, అన్నదమ్ముల కుటుంబాలు మొత్తం చచ్చిరుకున్నారట. ఏమైంది? అబ్బా మా అచ్చికలు బొచ్చికలు ఆడాలనుకున్నారు కానీ హద్దులు అయిపోయారు. కాబట్టి ఎప్పుడు మరణం వస్తుందో చెప్పలేం. కాబట్టి మొదట మేల్కొని ఉండమని చెప్తున్నాడు. నా ఇష్టం వచ్చినప్పుడు నేను మేల్కొంటాను, నాకు దేవుడు శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు, ఆడిస్తాను అని చెప్పేసి సంసోన్ అనుకున్నాడు. కానీ పెళ్ళానికి క్లూ ఇచ్చాడు, బాగా తాగి పడుకున్నాడు. అంతే, ఎందుకు గొరిగించేసింది, పిలిచింది, శత్రువుని పిలిచింది. మెలకు కూడా రాలేదంట, కళ్ళు తెరిచేటువంటి మెలకు కూడా రాలేదంట. కాబట్టి మత్తయి సువార్త 25:15 చదువమ్మా. కన్యకలు 10 మంది కన్యకలు ఉన్నారు, కానీ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వచ్చిన వాళ్ళలో 5 మాత్రమే ఎదుర్కోగలిగారు. మిగతా వాళ్ళు సిద్ధలు నిరంతరం వెలిగించుకోవడానికి నూనె వాళ్ళ వెంట తెచ్చుకోలేదు. ఆత్మదీపం ఆరిపోయింది అనేటువంటి విషయం వాళ్ళకు తెలియదు, అవగాహన లేనే లేదు. నేను గత 2 వారాల కింద చెప్పాను, ఆధ్యాత్మిక నాగరికత లేనే లేదు. ఒకవేళ మీకు ఎంత డౌట్ ఉండొచ్చు, ఎంత అందం ఉండొచ్చు, లేకపోతే ఏదేదో చేయించుకోవచ్చు. కొంతమంది ఆడపిల్లకాయలు ఉన్నారంట, నాకు తెలియదు, వారం వెళ్ళి ఫేషియల్ ఏదో చేయించుకుంటారంట అందంగా కనపడడం కోసం. చూసారా? ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, సహనంతో దీర్ఘశాంతంతో కనిపెడుతున్నాడు అనేటువంటి ఆలోచన గుర్తించకుండా ఉన్నామేమో. బైబిల్ చెప్తుంది, నీ ఆత్మ, నీ ఊపిరి దేవుడు పెట్టిన దీపంతో సమానంగా ఉంది. అది అపవాదిగాడు ఏం చేస్తుంటాడు, ఆర్పేయడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ దేవుడు ఎట్టో తన ప్రేమతో, జాలితో, కరుణతో నిలుపుతున్నాడు. హల్లెలూయా! దేవుడు నిలుపుతున్నాడు, కానీ దెయ్యం నిలుపుతున్నాడని వాడు ఆశలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయి. మాకు పాలు గారు అంటాడు, ఇక అనుభవించిన ఆశలు ఇక చాలు, వాడి కోరికలు ఇచ్చలు చాలు. ఇక మనం రాత్రి వారం కానే కాదు, మనం పగటి సంబంధులం, వెలుగు సంబంధులం అని చెప్పేసి చెప్తాడు. ఆ వాక్యం అని పెడతాం. తర్వాత 25:15 చదవమా. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెళకువగా ఉండండి. హల్లెలూయా! పేతురు గారు మరి కోణంలో రాశాడు. ఏమని రాశాడు? అన్నీ మనకు శ్రవ్యంగా ఉన్నీలే అనుకుంటుంటారట, కానీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చి పడ్డట్టుగా ఉంటుంది ఈ పరిస్థితి. ఒకసారి ఆలోచన. అందుకే ప్రసవ వేదన వస్తుంది, వేదన రాకముందే చేయించుకునేవాడు. అవును కదా? నొప్పులు రాకముందే డబ్బులతో కనేవాళ్ళు ఉన్నారు, డబ్బులతో ప్రెగ్నెన్సీ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, డబ్బులతో కనేవాళ్ళు ఉన్నారు. అందుకే అన్యులకు కూడా సంతానం పడాలి, అది ప్రకృతి నైజం. అవును కదా? హిందువులు కూడా చేసుకుంటా పెళ్ళి, లేదా అన్యులు కూడా చేసుకుంటా అన్నీ అనుభవిస్తున్నారని అంటే దేవుణ్ణి ఎరకపోవటానికి కారణం ఏంటంటే, మేము బతకటం లేదా, మాకు ఉద్యోగాలు లేవా, లేదా మా పిల్లలు కావటం లేదా, మీ దేవుడే వీటన్నింటికి కారణమైతే మమ్మల్ని ఎండబెట్టవచ్చుగా. అవును కదా? ఒకడు భక్తిహీనుడు, ఒకడు దైవశక్తిని ఎరగనటువంటి వాడు కొనసాగలేకపోవటానికి కారణం ఏంటంటే వీడిలో ఈ ఆలోచనలన్నీ కూడా గూడు కట్టుకొని కూడా ఉంటాయి. అందుకే నేను నా చోట ఒక మాట చెప్తా ఉన్నా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉంది. మన పాపములు కెంపు వలె, రక్తము వలె ఎర్రనివైనప్పుడు అన్నాడు. ఎరుపులో ఏముందంట? చురుకుదనం ఉందంట, కరకుదనం ఉందంట. అందుకని యేసు అంటాడు, మీలో మాంసపు హృదయాన్ని తీసివేసి నేనేం చేస్తాను? మెత్తని మృదువైన హృదయాన్ని ఇస్తాను. హల్లెలూయా! హిమము వలె, గొర్రె బొచ్చు వలె మీరు తెల్లగా మృదువుగా మార్చబడతారు. హల్లెలూయా! తెలుగులో పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది, వినయం ఉంది, విధేయత ఉంది, నమ్రత ఉంది, మృదుత్వం ఉంది. కానీ దానిలో ఏముంది? కఠినత్వం ఉంది, కరకుదనం ఉంది, అహంకారం ఉంది, మతం ఉంది, మాత్సర్యం ఉంది, పాపం ఉంది, శాపం ఉంది, దోషం ఉంది, లోకం ఉంది, అహం ఉంది, అహంకారం ఉంది. చూసారా ఎన్నుండియో?
ఎర్రని వలె, కెంపు వలె ఎర్రనివైన మీ పాపాలు దోషాలు హిమము వలె, గొర్రె పొచ్చు వలె. అంటే క్రీస్తు ప్రభు వారు పాపాలు. పేతురు గారు ఏమన్నాడు? ఇదిగో గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తములో, క్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడతారు. హల్లెలూయా. ప్రవచనం రాశారు యెషయా గారు, అవును కదా? క్రీస్తు ప్రభులో నెరవేర్చారు. క్రీస్తుని వాడు అనుసరించడం లేదు, కొనసాగడం లేదంటే వాడు ఎలాంటి వాడు? కీర్తనకాడు దాని 21వ కీర్తన అంటాడు, వీడు పాత నిబంధన వ్యక్తి. వాడికి ఒకవేళ నామకార్థ క్రైస్తవుడు, అది అంటారు చూడండి, నామకార్థ భక్తి. నామకార్థ క్రైస్తవులు ఏంటంటే క్రైస్తవ సమాజంలో ఉంటూ ఏదో క్రైస్తవులుగా చలామణి అవుతూ కొనసాగుతున్నటువంటి వాళ్ళు అన్నమాట. దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు, కానీ శక్తి మాత్రం వాళ్ళకి అవసరం లేదు. భక్తి కోసం చేసేవాడు విశ్వాసిగానైనా సేవకుడిగానైనా భక్తి కొనసాగడం కోసం చేస్తున్నటువంటి భక్తి. కానీ శక్తిని ఆశ్రయించేటప్పుడు భక్తి అవసరం లేనే లేదు. హల్లెలూయా. భక్తిని కాలదన్నుకున్నారు భక్త జనము. యేసుక్రీస్తు ప్రభువు కానీ, పౌలు కానీ, లేకపోతే ఏలియా కానీ, యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను కానీ దానికి ప్రయారిటీ ఇవ్వనే శారీరక సంబంధమైన అవసరతలు. ఈ విధంగా చెప్తున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం. 13వ అధ్యాయం 35 నుంచి చూద్దాం. 13:35 నుంచి. ఇంటి యజమానుడు ప్రొద్దుకృంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయునప్పుడు వచ్చును, తెల్లవారునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెబుతున్నాను, మెలకువగా ఉండండి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక మర్మం ఉంది. ఇంకో చోట ఉదయకాలం ముందు మనం లేస్తాం, తిరగలిస్తూ ఉంటాం. తిరగలంటే ఇప్పుడు గ్రైండర్స్ వచ్చాయి, మసాలా వేసుకోవడము, లేకపోతే దోశలు పోసుకోవడం. ఇదే పాత నిబంధన. అప్పటి రోజుల్లో అయితే ఈ దంచుకోవడము, ఉట్లు దంచుకోవడము, సజ్జలు దంచుకోవడము, రాగులు దంచుకోవడము ఉండేది. ఉదయకాలం మందు ఏం చేస్తుంటారు? రాకలి పట్టుకొని దంచుకుంటూ ఉంటారు. తర్వాత పొలంలో ఉంటారు, ఒకళ్ళు పొలంలో ఉంటారు, ఒకళ్ళు ఉదయకాలం వేసి ఈ పనిలో ఉంటారు, మధ్యాహ్న కాలం పొలంలో ఉంటారు, మరొకళ్ళు సాయంకాలం వేళ మెద్ద మీద ఉంటారు, మరొకళ్ళు అర్ధరాత్రి వేళ మంచంలో ఉంటారు. కానీ ఎప్పుడు వస్తాడో ఒక్క జామే. ఈ జాములో నీ జీవితం గల్లంతు. అవును కదండి, మనం ఎన్నో అనుకోవటం లేదబ్బా ఇప్పుడు మాతో మాట్లాడిపోయాడే, ఇప్పుడు మనతో మాట్లాడిపోయాడే. నిన్న మామిడిపాయల్లో కాయ చనిపోయింది. గత 5 days క్రిందట కరెంటు పోయింది. రాత్రి కాలం మొత్తం కరెంటు పోయింది. వాళ్ళ ఇంటమ్మటే ట్రాన్స్ఫార్మర్ హెల్పర్ వచ్చాడు, ఆ ఫ్యూజ్ వేస్తూ ఉన్నాడు. వాళ్ళ కొడుకాడమ్మా యేసులు మనకి అబ్బో ఇంకా తగిలిస్తున్నాడు, యేసులు ఆ యేసులే ఆపేసి వచ్చారా అని బయటకు వచ్చి చెప్పింది. ఆ తగిలిచ్చే లోపల లోనికి వెళ్తా ఉంది. ఆ లోపల సూర్యుడు జారిపడింది. అంతే. ఏంటంట పాలు పోసి ఎత్తేటువంటి రిచ్గా బ్రతుకుతున్నారంట మనుషులు. అవును కదా? అబ్బో నీడ కనపడాలా, అద్దాల మేడలు. భాగ్యనగరంలో ఒక బిల్డింగ్ కట్టాడు. మా అమ్మాయి వదిలిపెట్టడానికి పోతుంది, దాన్ని తీసి చెప్తా ఉంటుంది. నాకు ఎప్పుడు కడతాం మనం ఇదంటే మీ తనంలో ఒకళ్ళు బతుకుంది లేవమ్మా. అద్దాలతో కట్టాడండి వాడు. గోడలు అద్దాలు కట్టం చేసేస్తాడు అంతే. నైట్ హాలుకి అద్దాలు గోడలు నిలబెట్టాడు. పిట్టగోడ ఉంటే చూసారా, పిట్టగోడ అద్దాలు పెట్టాడండి వాడు. పిట్టగోడ అద్దాలు పెట్టాడు. బయట పందిరేసాడు. మనం రేకులు వేసుకున్నాం చూడండి,
10 అడుగులు అద్దాలు పందిరేసాడు. స్టీల్ అంతా స్టీలు అద్దాలు పందిరేసాడు. అసలు ఎక్కడ సంపాదించుంటాడు? ప్రభుత్వం లెక్క చూస్తుందా? లెక్క అంటే మనుషులు అంటే అందరూ వారి చక్కగా వాడు కప్పించుకుంటుంటారు. నాకు తెలిసి చెప్ప విషయం చెప్తా. ఒకడు ఆఫీసర్ ఉంటాడు, ఆఫీసర్ కింద ప్యూన్ ఉంటాడు. ఈడు వాడు చేయడు. వీడికి తొత్తుగా వాడి ఇంటి పనులు చేస్తుంటాడు. వీడికి ₹1,00,000, వాడికి ₹2,00,000 జీతం. వాడి మీద ఒకడు మంత్రి, వాడి మీద ఒకడు పెద్దోడు, సీఎంఓ పిఎంఓ. అందరూ ఉదాహరణ తింటారు కానీ ఎవడు ఏం చేసింది లేదు. చూసారా? అంతా వృధా అయిపోతుంది. ఎంత సంపాదించారండి కోట్లు? ఈ కోట్ల రూపాయలు ఎంత సంపాదించారు? ఎక్కడ చేస్తున్నారు? అందుకే సంపాదించింది ఉదాహరణ బాగుంది రూపం. అంటే వాళ్ళ విలువను ఎలా కనపరుచుకుంటున్నారంటే వాహనాల రూపంలో, ఇండ్ల రూపంలో, వాళ్ళ షైనింగ్ అవును కదా, వాళ్ళ దేహదారి చూడాలి, వారి బట్టలు చూడాలి, వాళ్ళు విలువ పెంచుకోవాలి. డబ్బు దేవుడు వరకు అన్నాడు. అందుకే మన స్థాయికి తగ్గడం వల్ల వాక్యం లెక్కైతే మన స్థాయికి సరిపోయింది కాదనుకుంటాను. నేను కూడా కొంచెం చదువుతూ మన స్థితికి చాలడం లేదు అనుకుంటాను. ఇంకా స్థితి ఇంకా తగ్గించుకోవాలనుకుంటాను. అందుకే ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను. ఏమని? కొన్ని పరిస్థితులను బట్టి ఒకడు దూరం అవుతున్నాడు దేవునికి, కొన్ని పరిస్థితులను బట్టి ఒకడు దగ్గర అవుతున్నాడు అంట. ఏ పరిస్థితి నీకు కలిగి ఉంటే బాగుంటుందో ఒకసారి నీవే ఆలోచించుకోవాలని చెప్తాను. ఒకవేళ వినేవాడు ఎవరైనా ఉంటే వాడేం పెద్ద జ్ఞానపూర్ణుడు మేధావన్నట్టుగా చెప్తున్నాడు అనుకోవచ్చాము. నేనంటాను, నేను దీనస్థితిలో ఉంటేనే బాగుంది అనుకుంటాను. హల్లెలూయా. నేను ఇంకా దిగజారిపోయినా పర్వాలేదు అనుకుంటాను. ఒకవేళ నా భార్య బిడ్డలు ఏంటి ఎలా చెప్తున్నాడు అనుకుంటారేమో. కానీ అందుకే అంటాడు పౌలు గారిని ఉద్దేశించి, అప్పుడే నా కృప నిన్ను వెన్నెన్ను ఉంటుంది. నీ బలహీన కార్యకలాపాలప్పుడే నా బలము వెన్నెన్ను ఉంటుంది అన్న. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శక్తితో, ఆయన బలంతో, ఆయన వాక్యంతో, ఆయన కార్యంతో మనకు అవసరం ఉండదు. ఎందుకు? డబ్బు ఐశ్వర్యం ఉంటే, సంపద ఉంటే, ఆరోగ్యం ఉంటే అవసరం లేదు. కానీ ఎప్పుడు అవసరం ఉంటే ఇవన్నీ గుర్తిస్తే అవును అవసరం. నేను తిరిగి బ్రతకాలంటే ఆయన మాత్రమే చాలు. కానీ ఆయన నేను బ్రతకాల్సిన అవసరం లేదు, ఆయన కూడుకుంటే నాకు అవసరం లేదు అని అనుకుంటే అవసరం లేదు. అందుకనే ఇట్లా లేదా లోకంలో మనుషులు? అందుకని ఒకసారి ఆలోచించి పెడుతున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40 వచనం చదవాలి. మత్తయి సువార్త 26:40 చదువుతున్నాం. 26:40. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక్క గడియ అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా అని. ఒక గడియ మన ప్రార్థన పెట్టిందో తెలుసా? రోజులో అది వారంలో ఒక గడియ. ఏది రోజు కాదు, రోజు ఇవ్వాలి లెక్కైతే వారంలో ఒక గడియ ప్రార్థన సమయం ఇవ్వలేకపోతాం. మనం 10 గంటలకు ప్రారంభమైతే 11 గంటలకు వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు, 11:30 వచ్చి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే అరగంట గంటే వాళ్ళు సమయం గంటే 10కి ఎగ్జాక్ట్గా దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు. కొన్ని సంఘాల్లో 4 ఆరాధనలు పెడతా ఉన్నారు. 4 ఆరాధనలు పెడతా ఉన్నారంటే ఆ టైం జాబ్ ఉందా అంటే కరెక్ట్గా ఆ టైంకి వాళ్ళు అటెండ్, కరెక్ట్గా ఆ టైంకి అటెండ్. విద్యార్థులు వచ్చి ఉంటే కదా మాస్టర్ గారు వచ్చి చెప్పేది ఆ టైం. నేను అందుకే మొన్న ఎక్కడో చెప్పాను, పిల్లలు ఒక రోజులో 6 సబ్జెక్టులు వింటా కూర్చుంటారు. బైబిల్ సబ్జెక్టుని మనం 1 గంట వింటానికే. ఎందుకంటే ప్రశ్నించేవాడు ఎవడు లేడు, నీ మీద అజమాయిషి ఎవరికి లేదు. అందుకని నీ ఇష్టానుసారంగా ఆడటం అలవచ్చుకున్నావు. ఒక చోట ప్రవక్త గారు అంటాడు, నీకున్న గుణమే అది కదా, మాటలకు పాడమే నీ లక్ష్యం, నీ గుణం చేసేదేం లేదు అని చెప్పేసి అంటాడు. రైట్ వెళ్దాం. 19 చదువుదాం. సారీ యెషయా గ్రంథం 26:19
చూద్దాం. యెషయా గ్రంథం 26. మృతులైన నీ వారు బ్రతుకుతారు, నా వారి శవములు సజీవములు అవుతాయి. మంటిలో పడి ఉన్న వారలారా మేలుకొని ఉత్సహించండి, ఈ మంచు ప్రకాశమానమైన మంచు. హల్లెలూయా. ఇందాక చెప్తున్నాం 1:18 ఏమన్నాడు? మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనా కానీ హిమము వలె తెల్లని అవుతాయి అన్నాడు. చూడండి, మంచు. అలాగే మంటిలో పడున్నటువంటి వాళ్ళారా, చచ్చి పడున్న వాళ్ళారా, రెండు విధములుగా చెప్పుకోవచ్చు వాక్యాన్ని. యేసు నమ్మినోడు చచ్చినోడుగా ఉన్నాడు అనుకోవాలా? అని కదా, యేసు నమ్మినోడు చచ్చినోడుగా ఉన్నాడు అనుకోవాలా? అలాగే బ్రతికాయని అంగీకరించే సాగు కూడా అప్పగించేసి చచ్చాం. మేము ప్రభుతో కూడా మేము జీవిస్తున్నాం. మా మనసు, మా ఆత్మ జీవిస్తుంది. శారీరక అవసరాలు మాకు కార్యకలాపాలతో పొంతన లేదే లేదు. మంటిలో పడి ఉన్న వారలారా మేలుకొని ఉత్సహించండి, ఈ మంచు. అవును కదా, ప్రేతలను, భూమిలోని ప్రేతలను లేవనెత్తుతుంది. హల్లెలూయా. చచ్చినటువంటి స్థితి అన్నటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. అవును కదా, నాకేమిలే, ఇంకా చాలా ఆయుష్ ఉంది, చాలా అనుభవించాల్సిన పరిస్థితి ఉంది, చాలా పాపం మూట కట్టుకోవాలనేటువంటి పరిస్థితి ఉంది. దేవుని అందరికి రావట్లేదేమో. మంటిలో పడిన వాళ్ళ మేలుకొని ఉత్సహించండి, ప్రేతలను సజీవులుగా లేపుతుంది. హల్లెలూయా. ప్రేతలంటే పాతాళంలో లేకపోతే చచ్చినటువంటి సమాధులు ఉన్నటువంటి వాళ్ళని కూడా లేవు. అన్నాడు, నాకు దేవుడు దర్శనం అనుగ్రహించాడు. ఇది యెహెజ్కేలుకు కలిగిన దర్శనం ఇచ్చాడు. యెహెజ్కేలు కలిగింది ఇచ్చాడు, యెషయా కలిగింది ఇచ్చాడు, పాలు గారికి కలిగింది ఇచ్చాడు. సమాధుల తోటలోనికి తీసుకెళ్ళాడు, ఒక శ్మశానంలోనికి తీసుకెళ్ళాడు, నన్ను ఎత్తి పట్టుకున్నాడు. ఎవరెవరు లేస్తారు ఏంటనో తీసుకెళ్ళి ఆ సమాధిని టచ్ చేయిస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే సమాధుల్లో పడున్నటువంటి వారిని లేవనెత్తుతాను, మేలుకొని ఉత్సహించండి అని చెప్పినటువంటి విధానాన్ని గురించి నేను చెప్పడం జరుగుతూ ఉంది. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయంలో 2 వచనాలు మనం ఏది ఇప్పుడు చచ్చినటువంటి నీ స్థితిని గుర్తించాలి. ఒక చోట ఏప్రిల్కు రాసిన పత్రికలో మాట ఉంది, నాకు చూస్తాం, చాలా విశేషమైనటువంటి మాట. యోహాను 11:12 వచనాలు. దైవానికి సమస్తం కూడా సాధ్యం. చచ్చిన వాడిని బ్రతికించినటువంటి వాడు ఒక చోట అంటాడు, చావునకు లోనైనటువంటి మన శరీరములను కూడా ఆయన లేపగలిగిన సమర్థుడు అంటాడు. హల్లెలూయా. చచ్చినోడే లేపితే ఏది ఆధ్యాత్మికంగా చచ్చినటువంటి మనల్ని ఎందుకు లేపడు? సహజ శరీరాన్ని లేవనెత్తినాడు, ఆత్మ ఎందుకు బ్రతికింపజేయడు? రెండు అర్థం చేసుకోవాలి. కానీ వీళ్ళకి ఈ రెండు అవగాహన లేదు. ఈ అవగాహన ఏది? చచ్చినోడు ఇంకేం బ్రతికిస్తాడులే అనేటువంటి ఒక ఆలోచన. నేను ఎందుకు చచ్చున్నాను, నేను బ్రతకడానికి, ఇది ఒక అవివేకం మరొకటి. కానీ ఏడ చెప్తున్నాడు, చనిపోయిన లాజరును మేలుకొల్ప వెళదాం రండి అన్నాడంట. హల్లెలూయా. అమ్మో, చచ్చిపోయిన వాడిని మేలుకొల్పడానికి వెళ్తున్నామా? అట్టయితే చూడాల్సిందే. అవును కదా, మామూలుగా మేలుకొల్పాలని అంటే పక్కన రావాల్సిన పని వాడు వాన ఊరేసుకున్నాడో లేకపోతే తలుపేసుకొని ఎందుకు మందు తాగాడో చచ్చిపోయి ఉన్నాడు కాబట్టి అందరికి సాయం చేయండి, తలుపు కొట్టడానికి కేకలేస్తాం. కానీ మామూలు బతుకుంటే వాడికి అందరిని పిలవాల్సిన అవసరం ఏముంది? అవును కదా, లేస్తాడు, ఫోన్ చేస్తేనో లేకపోతే గడి తిడితేనో లేచి వస్తాడు సాధ్యం. అట్టవు చనిపోయినటువంటి లాజరును మీరు కొరకు వెళ్దాం ఏంటంటే ఏదో మొత్తం కలుపుతూ ఉంది. వాదా వెళ్ళడానికి అని చెప్పేసి కంకణం కట్టుకున్నారట శిష్యులు అని చెప్పేసి మనం చూస్తాం. రైట్. కీర్తన మనం 7వ కీర్తన 6వ వచనం చదువుతున్నాం.
కోపం తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహమును అణచుటకై లెమ్ము. నా విరోధుల అహమును అణచడానికి కోసమై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. హల్లెలూయా. ఆయన వచ్చింది అందుకే. ప్రజలందరూ కూడా నిద్రావస్థలో ఉన్నారని అపవాదిగాడు ఏం చేస్తున్నాడు? పెత్తనం చూపిస్తూ ఉన్నాడు. భక్తి పరుల ప్రార్థనా విన్నపానికి మారుగా పీటర్ గారు యోహాన్ గారు కానీ పత్రికలో ఒక మాట అంటాడు. మనం ఆహ్వానించామని కాదు, మనం ప్రేమించామని కాదు, తానే ప్రేమించి లోకానికి వచ్చి మనలను బ్రతికించడం కోసమై ప్రాణత్యాగం చేశాడు. ఇందులో ప్రేమ గుప్తమై ఉంది అని అంటాడు. హల్లెలూయా. ఒకడు నన్ను ప్రేమిస్తే ప్రాణం పెట్టాలా, ఒకడు ప్రేమించాలని అంటే నన్ను అనుసరించాలి. ప్రేమించాలని ప్రాణం పెట్టకుండా అనుసరించకుండా ఉంటే ప్రేమించినట్టు లెక్కలకి రానేదా? అట్లాగే నేను అర్థిస్తున్నాడు, ప్రార్థన వినపాలిస్తున్నాడు. అయ్యా, మా విరోధులు మా మీద ఈ విధంగా ప్రగల్భాలు పలుకుతున్నారు. నీవు త్వరగా అయ్యా, నీవు త్వరగా మేల్కోనయ్యా, వాళ్ళ యొక్క అంతుసున్నాయినా అని చెప్పేసి అన్నటువంటి వివరణ చెప్తున్నాడు. అవును, యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశాడు? అపవాది గారి యొక్క నడ్డిని హాని గరచి మనకు జ్ఞానోదయాన్ని తెలియజేయడం కోసమే కొనసాగిస్తున్న పరిచర్య సువార్తల గురించి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. 17వ అధ్యాయం 15వ వచనం పడుతున్నాం. అదే కీర్తన భాగంలో, నేనైతే నీతి కలిగినటువంటి వాడనై నీ ముఖ దర్శనము చేస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. హల్లెలూయా. నీతి కలిగినటువంటి వాడు చేసేటువంటి కార్యకలాపాలంటే ఆయనను దర్శించుకుంటారు. హల్లెలూయా. ఆడేనేమో ఆయన ఎవరున్నారు? తిమోతి ఆయన, లేకపోతే ఇంకొక విశ్వాస, లేదా చర్చని మేము దర్శించుకోవాలా? అదే ఇంకొక చోట అయితే ఆయన చూడాలా, చర్చి చూడాలా? సరిపోయింది. కానీ ఈడ మాత్రం ఆలోచన రావా అబ్బాయికి అమ్మాయికి? నేను అయితే లేచినప్పుడు నీ ముఖ దర్శనం, ఆయన వాక్యం, ఆయన పాటలు, లేకపోతే ఆయనతో సహవాసం, ఆయనతో ప్రార్థన, అవును కదా, నీ ముఖ దర్శనం చేస్తాను. అందుకంటాడు నేను మేల్కొనగలుగుతాను అన్నాడు. హల్లెలూయా. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనం. స్వరూప దర్శనం అంటే ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చింది. ఆ వాక్యాన్ని చూస్తున్నాం అంటే ఆయన ముఖాన్ని చూస్తున్నాం అంటే ఏం చేయాలా? అట్ ద సేమ్ ఒకే సమయంలో దేవుని వాక్యాన్ని చూస్తున్నాం, ఒకటి ఆయన ముఖాన్ని చూస్తున్నాం. ఆ వాక్యంలో మన ముఖం కూడా మన క్రియ కార్యకలాపాలు కనపడుతున్నాయి అంట. హల్లెలూయా. అవినాభావ సంబంధం. ఒక చోట అంటాడు, వారు ఆయన వైపు చూడగా వారికి వెలుగు కలిగదు. ఆయన వెలుగైన దేవుడు కదా, ఈయనేమో చీకటిగా. వెలుగు కలిగిందట, ఇక ఎప్పుడు సిగ్గుపడలేదట. ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావు ప్రార్థన అంటే. నేను బాప్తిసం తీసుకోవడం లేదు, నేను భక్తిగా నడవడం లేదు, నేను కనపడాలంటే నాకు సిగ్గుగా ఉంది. దెయ్యం ఉంది కదా, దెయ్యం నిన్ను వెనక్కి లాగుతుంది, చుట్టుపట్టుకుని లాగుతుంది, వెనుకంచె వేయిస్తుంది. ఒక చోట అన్నాడు, వెనుకంచె వేస్తే నేను చేతకాని, అవును, నిన్ను ఓడిపోయేటట్టు చేస్తుంది. దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను నడిపిస్తాను. అవును కదా, నీకు శక్తిని ఇస్తా, నడువు ముందుకు నడువు అంటే. ఇప్పుడు ఎవరికి చేతుల్లో పెట్టావు నువ్వు? చెయ్యి వాడి చేతుల్లోనే పెట్టి వెనక్కి వెళ్తున్నావే కానీ దేవుడిని చూస్తూ ఒక అడుగు నిప్పులోనైనా నింగులోనైనా వేయటానికి ముందుకు రావటం. దేవుడు ఎట్టంటాడు? నువ్వు కానీ కట్టుబడి, నువ్వు సంసిద్ధపడి, నువ్వు నిశ్చయత తీసుకొని నీళ్ళల్లో అడిగేసిన, నిప్పుల్లో అడిగేసిన హిందువులు చేస్తున్నారు, క్రైస్తవేతలు చేస్తున్నారు. మనలో లేదు కానీ మనం అలా చేయకూడదని వాక్యాలు ఉన్నాయి. కానీ క్రైస్తవేతలు భక్తికి వాళ్ళు నివరిపోతూ వాళ్ళు ఎగబడి భక్తి చేస్తున్నారు. తెలుసా? నిప్పుల గుండంలో నడుస్తుంటారు. తెలుసు, నిప్పుల గుండాల్లో నడుస్తుంటారు. లేకపోతే మన ఎక్కడో ఏదో ఉత్సవం చేస్తూ భక్తి పరులందరూ కూడా అండి, భక్తి పరులందరూ కూడా నాలెక్కి అట్లా కాడ పుచ్చుకొని రోడ్ల మీద నడుస్తున్నారు. చూసి నివ్వేరపోతారు. అమ్మ వాళ్ళు భక్తి, అమ్మో ఇంకా వాళ్ళు ఎగపడ్డం. మనోళ్ళు ప్రార్థన అంటే ఒక్కటైనా కానీ టయానికి రావడం.
నిన్న నేను ఒంగోలు పట్టణంలో వెళితే ఏదో వాళ్ళ దేవత గుడి ఉందండి, ఉత్సవాలు జరిగాయి. మొత్తం 100-200 మంది స్త్రీలు ఒకే రకమైన చీర జాకెట్ వేసుకొని ఉదయకాలం 7 గంటలకు ఇళ్ళు పూజ చేస్తూ తిరుగుతున్నారు. చూసారు వాళ్ళ భక్తి? 7 గంటలకు నువ్వు రాగలుగుతావా? 7 గంటలకు వాళ్ళు లేచి అందరూ ఒకే రకమైన చీర జాకెట్లు కుట్టించుకొని పూజలో గడిచి చెప్పులు లేకుండా తిరుగుతుంటే నువ్వు అన్నీ నీ ఇష్టం వచ్చినట్టు చీర వేసుకో, జాకెట్ వేసుకో, ఏది తినో ఏది తాగు, చెప్పులు వేసుకొని రాలితే రాలేకపోతున్నావే. వాళ్ళ భక్తి చూడు, ఎకబడి అనుసరిస్తున్నారు మిగతా వాళ్ళు. నీవు చేసే భక్తికి నేను ఇందాక చెప్పాను చూడు, విశ్వాసమైన నీవు కూడా మరొక అవిశ్వాసి యొక్క ప్రవర్తన చూసి తొలగిపోతున్నావే కానీ ఒక విశ్వాసిగో నికాస్ అయినటువంటి విశ్వాసిగా ఉందిరా, నేను అనుసరించాలని ఏ ఒక్క అవిశ్వాసి అయినా నిన్ను మార్గదర్శకంగా మాదిరిగా తీసుకుంటుందా? ఒకసారి ఆలోచించి. దేవుడు చేయలేక కాదు, దేవుడు ఒకరిని మింగిని చేయలేక కాదు, మెడలు వంచలేక కాదు, వాడి నడ్డేవలేక కాదు, కానీ ఆయన సహనశీలి. లోకం ఎలాంటిదంటే ఎరేస్తుంది, నీకు కావాల్సిన ఆశ చూపిస్తుంది, నిన్ను లొంగ తీసుకుంటుంది. అవును కదా? కానీ దేవుడు అలాంటి వాడు కానీ పోయినంత వరకు వదిలేస్తాడు. పోయినంత వరకు నీలో ఏమీ లేకపోయినా పర్వాలేదు, నీలో సారం లేకపోయినా పర్వాలేదు, కానీ నీవు నీ సారం ఉన్నంత వరకు, నీ శక్తి ఉన్నంత వరకు, ధనం ఉన్నంత వరకు, విచ్చలవిడిగా జీవించినంత వరకు కూడా ఆయన వదిలేస్తాడు. అపవాదిగా ఏమి లే, చివరికి ఒట్టి తిత్తి మాత్రం మిగిలిన దేవుడిని చాలనిస్తాడంట. హల్లెలూయా! ఈయనెంత ప్రేమ సహనం కలిగినోడు, వాడెంత దౌర్భాగ్యుడు, కానీ వాడే నీకు కావలసిన పరిస్థితి వస్తుందని ఆలోచించలేకపోతున్నామని చెప్పేసి చెప్తా ఉన్నా. 44వ కీర్తన 23వ వచనం. 44వ కీర్తన. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రిస్తున్నావు, లెమ్ము, నిత్యము మమ్ములను విడనాడకుము. విడనాడాడ? ఎంతమందికి ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు, నేను నిన్ను విడువను ఎడమాలి. పాల్గారు ఎలాంటి బోధలు చెప్పాడు? చివరికి మరణమైనా కానీ మనల్ని ఎడబాపు నేలని గుడిగా నమ్ముతున్నామా? మరణం దాకా వచ్చి అసలు అలా ఫస్ట్ మెట్లోనే తొలగిపోతుంటివే. కాస్త కష్టం వచ్చేలేకి, కాస్త నష్టం వచ్చేలేకి, కాస్త సుఖం కలిగేసరికి ఎట్ట చెప్పబడుతున్నాడు వాడు. ఎవడికి ఏదో అంటారు చూడండి, ఎంత చుట్టుకు అంత గాయనట్టుగా ఎవడికి ఎట్టాక పెట్టాలో పెడుతుంటాడట. ఒకడికి వచ్చేటట్టు పెడుతుంటాడు, ఒకడికి ఎండ పెడుతుంటాడు. కానీ అది గుర్తించలేక, గెస్ట్ చేయలేక మన యొక్క దేవుడు మమ్మలను పెడతాడు. మమ్మల్ని పట్టించుకో లేదు, పొరుగోడు ఇగో వీళ్ళు పట్టించుకో. దేవుడి మీద ఆధారపడు, దేవుని మీద అనుకో. నా భార్య చూడలేదు, నా భర్త పట్టించుకోవటం లేదు, నా అన్నదమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు అంటున్నారు కాదు. దేవుడు వాక్యం చెప్తుంది ఏంటి? నన్ను చూడు, నా వైపు చూడు అంటున్నాడు. కానీ వాళ్ళని చూసి, అవును కదా, వాళ్ళ మీద ఆశ పెట్టుకోమంటున్నాను నేను. నా మీద ఆశ పెట్టుకో, యాకోబు యెహోవా మీద ఆశ పెట్టుకో, ఆయన ఉదయవాంఛను తీరుస్తాడని చెప్తున్నాడు కదా. నువ్వు మాత్రం వాళ్ళ మీద పెట్టుకుంటున్నావు ఆశలు, అందుకు ఇలా జరుగుతున్నాయని చెప్పి చెప్పాలా. కాబట్టి అయ్యా నువ్వు లేనైనా మమ్మలను నేర్కొల్పు అని చెప్పేసి చెప్తున్నటువంటి వాడిని ఇక్కడ చూసాము. తర్వాత 59వ కీర్తన. 59వ కీర్తన 4:7 వచ్చిన 59వ కీర్తన. పరుగులెత్తి సిద్ధపడుతూ ఉన్నారు. నన్ను కలిసి కొనుటకై మేల్కొనుము. హల్లెలూయా! ప్రభువాని గురించి, అవును కదా, వీళ్ళు ఏ తప్పిదం కూడా లేదని చెప్పేసి ఒక ఆయన చెప్తున్నప్పటికీ, అయ్యా నువ్వు కాదు, నీది కాదు పాలన, నీది కాదు లోకం, మా అందరిది, అవును కదా, మాకీనా ఆటంకంగా ఉన్నాడు.
మేము బతకాలంటే, మేము తలెత్తుకొని తిరగాలంటే మాత్రం ఈయన చావాల్సిందే. ఈయన చేస్తే మా ఇష్టానుసారంగా మేము ఎరగలుగుతాం. అందుకని అన్నటువంటి ప్రజలు ఆ కోణంలో ఈయన మాట చెబుతున్నటువంటి ధోరణి మనకు కనపడుతుంది. అయ్యా నన్ను కలుసుకోవడం కోసం మేల్కొను. హల్లెలూయా. ఎలాంటి వాడు మన దేవుడు అద్భుతాలు చేసినాడు. మీరు పదండి సంవత్సరంలో అన్నాడంట. మీరు పదండి నేను వెనకొస్తాను అన్నాడు. వెనకపడంలో వస్తాడు అనుకున్నారు వీళ్ళు. కానీ దేవుని అద్భుతం చూపించడం కోసం వాళ్ళకి ఆయన ఏది వీళ్ళు తెల్లవారి సాగుకిక ఆ ఒడ్డుకు చేరుకోవాల్సి ఉంటే ఆ ఒడ్డు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుకవుతున్నాడంట. హల్లెలూయా. వీళ్ళు పోతామని మిగిలిపోయారు. ఎవరు కాదు నేను. ఇదేంటిరా వెనకొస్తాను అన్నవాడు ముందు ఎప్పుడు పోయాడు, మళ్ళా మనకు ఎదురు వస్తున్నాడు. అవును ఆయన అందుకే అంటాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు ఉనుకడు నిద్రపోడు, ఎప్పుడు మేలుకొనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన మనిషి కాదు. అందుకంటాడు ఆయన అలసిపోడు, సోలిపోడు. మనిషి అయితే ఇలా జరుగుతాయి, కానీ దేవుడు కాబట్టి నిరంతరం కూడా ఏదైనా చేయగలుగుతాడు అని మాట్లాడుతుంటాడు అన్న. 78వ కీర్తన 65వ వచనం. అప్పుడు నిద్ర నుండి మేల్కొను ఒకరి వలెను మధ్యవశుడై ఆర్పటించు పరాక్రమశాలి వలెను ప్రభువు మేల్కొనెను. హల్లెలూయా. ప్రభువు మేల్కొని అంటే అర్థం నేను మొదటే చెప్పాను. మేల్కొని ఉంటమే కాదు, అలర్ట్, బి అలర్ట్, సిద్ధంగా మేల్కొని ఏం చేశాడు? వెంటనే మేల్కొన్నామంటే కాస్త ఎట్లుంటుందో తెలుసా? శక్తి అప్పుడే రాదు, బాగా చెడు. అందుకే కళ్ళు నలుపుకుంటారు. ఎందుకు? ఎవరు వచ్చారా ఏందా ఏం మాట్లాడలేదు, వెంటనే రాదు జ్ఞానం. అంతే వెంటనే స్పర్శకు రాదు. కానీ ఆయన వెంటనే మేల్కొన్నాడు. ఆపద వచ్చి పడింది, లేకపోతే యుద్ధం వచ్చి పడింది. వెంటనే అలర్ట్ అయిపోయాడు, దిగాడు. అవును కదా రంగం. అలా ఒక కార్యం చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారని దీన్ని బట్టి మనం తెలుసుకోవలసింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో మాట కొన్ని నరదినానికి సంబంధించినటువంటి ప్రశ్నలు, అవి సువార్తలో మాత్రం అన్నిటికీ మనం వర్తింప చేసుకోవచ్చు. 12:2 మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేల్కొంటారు. కొందరు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి మేల్కొంటే కొందరు నిందను పాలవడానికి మేల్కొంటారు. ప్రయోజనం లేదు. ఆ మేల్కొల్పు ప్రయోజనం లేనే. అది మంచికి మేల్కొంటే పర్వాలేదు, కానీ చెడుకు మేల్కొంటే ప్రయోజనకరం. కానీ నేను దాకా పాల్గొన్నాను నేను దాంట్లో. ఇప్పుడు ఏమైంది? పాల్గొనకుండా అబ్బాయి ఉంటే బాగుండేది కదా. అవును కదా. అట్టాడు చెబుతున్నటువంటి మాట దీనిపూర్వకంగా చూసాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచ్చింది. ఎఫెసీ సంఘానికి పాల్ గారు రాస్తున్నాడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. ఒక మొక్కగా ఉన్నావు, జీవము లేనటువంటి మొక్కగా ఉన్నావు. లేకపోతే ఆ చచ్చి పడినటువంటి ఎముకలతో ఆయన మాటలు సెలవిస్తే నరాలు వచ్చాయి, కండు వచ్చింది, కండాలకు నరాలు వచ్చాయి, చర్మం వచ్చింది. కానీ దేవుని జీవం లేకపోతే పరున్నటువంటి పరిస్థితే. కానీ నేను చెప్తున్నాడు, నిద్రించుచున్న నీవు మేలుకున్నట్టయితే నీ మీద ఆయన ప్రకాశించవలసింది. హల్లెలూయా. నీవెప్పుడైతే సంసిద్ధపడతావో, ఆలోచన, ప్రమాణం, గట్టి నిశ్చయం, నిర్ణయం తీసుకుంటావో, ఇక ఆయన వాడుకుంటాడు. హల్లెలూయా. నీవు నిశ్చయత తీసుకోకపోతే, చేపట్టిందని గట్టిగా చేపట్టకపోతే ప్రయోజనం ఏమి లేనట్టుంది. ఏదో అప్రమత్తంగా ఉన్నారు. అవును కదా. అనాలోచనగా ఉన్నారు, సిద్ధపాటుగా లేదు. సిద్ధపాటు కల్లా వాళ్ళు ఏం చేయాలా? ఆ టైంకు
ఆ స్థలం మందు అక్కడ ఉండాలంటే ఆ టైం కాస్త ముందు టైం నుండే వచ్చేం చేయాలి, అక్కడ ఉండాలి. ఫలానా అని చెప్పేసి అనుకున్నాం. అంతేగాని ఆవిడ వచ్చిన తర్వాత మనం పోదాంలే అని మాత్రం అనుకోలే. మాస్టర్ గారు వచ్చిన తర్వాత ఒకవేళ వచ్చేమో లేదో, నేనే రాలేదు, లేకపోతే కరెంటే లేదు, మైకే లేదు, పరిస్థితి ఏంది? అవును కదా, నువ్వు చిన్నపడితేనా ఆ టైంకి మనం అక్కడ ఉండాలని తెలియదా? అవును కదా. ఆ రీతిగా మనం మేలుకొని ఉండాలని చెప్పేసి నేను రాసుకున్నాను. ఇక్కడ 3వ కీర్తన 5వ వచనం మార్చుని 3వ కీర్తన 5వ వచనంలో యెహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకోగలుగుతాను. హల్లెలూయా. ఆ భక్తుడికి ఆ నిశ్చయత ఉంది. నీకుందా చెప్పు? దేవుడిని అంగీకరించినటువంటి నీకు పడుకొని తెల్లారి లేస్తావని ఉందా? నీకు ఆ ధీమా ఉంది. ఒక చోట భక్తుడు అన్నాడండి, అడవి గాడిదకున్న ధీమా నీకుందే అని చెప్పేసి. మామూలు గాడిద అయితే పర్లే, గాడిద సొంతవాళ్ళు పెట్టి తెలుసుకుంటున్నాను. అడవి గాడిదకున్న ధీమా ఎలాంటిదంట చెప్పలేదు. అవును కాదు, శంకర గాడిద, వంకర గాడిద, దానికి ఉన్న ధీమా నీకుందని మరి ఇర్మియా గ్రంథకర్త మాట్లాడతాడు. అంత గట్టిగా హెచ్చరిక చేశాడు. ఒకసారి చెప్పండి చూడండి. అందుకని నేను అంటాడు, దేవుని మీద నేను ఆధారపడ్డాను, ఆనుకున్నాను కాబట్టి నేను పడుకొని డెఫినెట్గా లేస్తాను. హల్లెలూయా. ఏమో తెల్లారి నీకు లేస్తామో లేవు. అందుకే ఎంతమంది నిద్రలో పోయేవాళ్ళు, ఎంతమంది పగటి కాలం ముందు చచ్చేవాళ్ళు సగం మంది ఉంటే, రాత్రి కాలం ముందు తెల్లవారు లేవలేనటువంటి వాడు కొంతమంది. ఆమె కాలంలో ఒక ఉద్యోగస్తుంది, బయట ఆరు బయట పడుకున్నాడు, బాగా తిన్నాడు, బాగా ఆరు బయట సాయిగా ఉంటుంది కదా, దోమలు బాగున్నా ఏం వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు, దోమతలు వేసుకున్నాడు, పడుకున్నాడు. తెల్లవారు లేచి పోయి తడితే మధ్యకాలంలో వచ్చింది, ఏది హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఫోటోలోనే కూర్చున్నాడంట. అట్టాగుంటుంది పరిస్థితి. తెల్లవారిలోకి లేస్తామో లే, దేవుడి మీద ఆదుకొని ధైర్యం ముఖం ఉండగలగాలని భక్తుల ద్వారా మనం నేర్చుకోవచ్చు. 80వ కీర్తన 80వ కీర్తన 2వ వచనం. ఎఫ్రాయిము, బెన్యామీను, మనష్షే అనువారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మల్ని రక్షింపరమ్ము. రైట్. ఎలాంటి వారి ఎదుట మనకు తెలుసు కదా, క్రూర జంతువులైనటువంటి వాళ్ళను అందరూ కూడా భయపడక దేవుడిచ్చినటువంటి శక్తి సామర్థ్యాలతో ముందుకు కొనసాగినటువంటి ద్వారా వీళ్ళిద్దరిని ప్రస్తావించాడు. ఏంటంటే వాళ్ళు చాలా బాధపడాలి, కానీ వాళ్ళ ముందర కూడా ప్రకటన గ్రంథకర్త చెప్తాడు, మనకు గొప్ప భరోసా ఇస్తుంది. నీకు ఉన్నది నువ్వు కొద్దిగా అయినా సరే, శక్తి కొంచెమైనా సరే, నన్ను బట్టి ఏం చేయాలా, నువ్వు అన్నీ ఉన్నట్టుగానే కొనసాగాలని చెప్పాడు. కాబట్టి వారి ముందు నీవు మేలుకొని కలిగితే ధన్యకరం అని చెప్పేసి మాట్లాడాడు. 119వ కీర్తన నుంచి మనం ఏ విధంగా ఏ సమయాల్లో, ఏ సందర్భాల్లో, ఏ విషయాల్లో మేలుకొని ఉండడం శ్రేయస్కరం అనేటువంటి విషయాలు చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మరి ముఖ్య నీతి ఏంటంటే, నా ఆత్మ మేలుకొని ఉందా లేదా, ప్రభు వచ్చి నాటికి సంసిద్ధంగా ఉన్నామా లేదా, ఎదుర్కోగలుగుతామా లేదా, ఆయన విధులో పాల్గొనగలుగుతామా లేదా అనే ద్వారా నేను తెలుసుకుంటున్నాము. 119వ కీర్తన 62వ వచనాన్ని చదువుతున్నాం. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్ధరాత్రి వేళను కూడా నేను మేలుకొనేవాడనే. హల్లెలూయా. ఎవరు లేరు, ఇంకెందుకు లేరా? రాత్రిగా కదా, ఎవరికి నేను చెప్పాలా, ఎవరికి ప్రార్థన చేయాలా, ఎవరు వినాలా, పడుకుంటే పోదా, అది నిర్లక్ష్యం మనలో ఉండొచ్చు.
కానీ ఒక మంచి భక్తి పనిలో ఉన్నటువంటి ఆలోచన ఎలాంటిదట? ఎలాంటిది? అర్ధరాత్రి వేళైనా కానీ నీ న్యాయ విధులను బట్టి నేను మాత్రం నిత్యం మేలుకునేవాడనే. హల్లెలూయా. నేను ఒక సాక్ష్యం చెప్తాను. ఆపరేషన్ వచ్చి పడింది ఎవరికి? ఆ పిల్లవాడికి ఆపరేషన్ వచ్చి పడింది. 1,00,000 రూపాయలు కడితేనేనమ్మా మీ బిడ్డకి ఆపరేషన్ చేసేది, లేకపోతే నేనేం చేయలేము. తీసుకెళ్ళి రేపు 10 గంటలకు, రాత్రికాలం అయింది కదా, రేపు 10 గంటలకు ఆపరేషన్ చేయాలి, లేకపోతే చనిపోతాడు. అలాగే ఉన్నాడు, కోమాలో ఉన్నాడు. 1,00,000 రూపాయలు కడితే ఆపరేషన్ చేస్తాం. తల్లి భలే ప్రార్థన పరుడు, ఏమి లేదు. దేవుడు ఖచ్చితంగా రేపు 10 గంటలకు మీకు ముట్ట చెప్తానయ్యా అందంట. కానీ ఎక్కడికి వెళ్ళా, ప్రాంతంలో కూర్చుందట. నర్సులు అప్పుడప్పుడు వస్తున్నారంట అవేవి టెస్టులు చేయడానికి. ఏం ప్రాంతంలోనే ఉందట. నర్సులు నైట్ డ్యూటీ నర్సులు వస్తున్నారు, గంటకు ఒకసారి. ప్రాంతంలోనే ఉందంట. ఏంది ఎక్కడికి వెళ్ళలేదు, రేపు 10 గంటలకు 1,00,000 రూపాయలు డబ్బు తీసుకొస్తానంది కదా, ఎక్కడికి వెళ్ళలేదు అనుకుంటున్నారు వీళ్ళు. ఇలాగే ప్రార్థనలోనే ఉంది. తెల్లవారింది, నీళ్లు ముట్టడం లేదు, ఏ టిఫన్ చేయలేదు, అలాగే ప్రార్థనలో ఉంది. ఏమో తెల్లారింది, డాక్టర్ గారు ఎన్ని గంటలకు వచ్చాడు, ఏమో 10 గంటలకు ఆపరేషన్ అన్నాం కదా, 11 చెప్పేవాళ్ళు 1,00,000 రూపాయలు కట్టారు లేదా. మధ్యలో ఉంటుంటారు కొంతమంది, ఎవరి పని వాడిది. డబ్బు వసూలు చేసేవాడి పని ఒకటిది, 5 ఇచ్చేవాడి పని ఒకటి, ఇట్లా ఉంటాయి. అయ్యో 10 గంటలకి ముట్ట చెప్తానంటా ఉంది, కానీ ఆయన అనలేదు, కానీ ప్రాంతంలోనే ఉంటుంది. ఏంది అని చెప్పేసి అంటున్నాడు. అంటున్నాం అనుకుంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. 10 గంటల టైం అయిందంట. హల్లెలూయా. 10 గంటల టైం అయితే డాక్టర్ గారి ఇంట్లో గొప్ప అద్భుతం జరిగిందట. డాక్టర్ గారి ఇంట్లో అద్భుతం జరిగితే అద్భుతాన్ని చూసినటువంటి డాక్టర్ గారు అన్నాడట, ఈమె బిడ్డకు నేనేం చేస్తాను, ఉచితంగానే ఆపరేషన్ చేస్తాను అన్నాడట. హల్లెలూయా. త్వరగా సిద్ధం చేయండి, ఆపరేషన్కి సమకూర్చి. దేవుడు ఎట్లా చేశాడు? ఆయన ఇంటిలో అద్భుతం చేశాడు. కాబట్టి ఆ విధంగా మీ ఆజ్ఞలైనటువంటి మనస్సు నేను కలిగి ఉన్నాను కాబట్టి అర్ధరాత్రి వేళ కూడా నేను మేలుకొనే ఉంటాను అని చెప్పేసి చెప్తున్న ధోరణి మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23:35 చదువుతున్నాం. నన్ను కొట్టినా కానీ నాకు నొప్పి కలగలేదు, నా మీద దెబ్బలు పడినా నాకు తెలియలేదు, నేను ఎప్పుడు నిద్ర మేలుకోగలుగుతాను. ఎవరు ఇంతవరకు మేలుకోమని చెప్పాడు, కానీ ఇప్పుడు ఈ తిండిపోతులు తాగుబోతులైనటువంటి వాడు చూడు. ఇక ఉదాహరణ మత్తుగా ఇచ్చారని అంటే కోసి గాయాన్ని కుట్లేస్తున్నా కానీ తెలియదు. అలాగే తాగినోడి పరిస్థితి కూడా అంతే. ఈ తాగినోడి పరిస్థితి ఎలాగుందంట, ఎవరికి దెబ్బలు ఎవరికి గాయాలు అని అంటే తాగుబోతులైనటువంటి వారికే కదా అని చెప్పేసి పైన మాట్లాడతాడు. వాడికి మెళుకోలేనే లేదట, కొట్టినా కానీ తిట్టినా కానీ స్వరకం లేనే లేదంట అనేది అని మాట్లాడాడు. అవివేకులైనటువంటి వాడేది దేవుని కార్యకలాపాలు గుర్తించక నిద్రావస్థలో ఉన్నటువంటి వారిని గురించినటువంటి విషయాలు 2-3 మనం చూడవలసింది. ఇక్కడ 20వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా చూస్తున్నాం. 20వ అధ్యాయం 13వ వచనం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువు, మేలుకొని ఉండిన ఎడల ఆహారం తిని తృప్తి పొందగలుగుతావు. హల్లెలూయా. లేమికి భయపడి, లేమికంటే ఆధ్యాత్మిక లేమికి భయపడి నిద్రయందు ఆసక్తిని విడువు, తర్వాత తృప్తిగా తిని నిద్రపోగలుగుతావు. హల్లెలూయా. సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో ఒక మాట అంటారు, ధనవంతులకు తిని నిద్ర పట్టడం లేదంట, పేదోడేమో తిని తృప్తిగా నిద్రపోతున్నాడంట. వాడేమో నిద్ర పట్టడం లేదంట తినదరక, వీడికి లేకపోయినా కానీ తినకపోయినా కానీ వీడు నిద్రపోతున్నాడంట. హాయిగా నిద్ర కూడా చాలా ప్రయారిటీ దొరకదు. అందుకని ఏదో నువ్వు మేలుకొని ఉన్నట్టయితే ఏది లేమికి
రాబోయేటువంటి ఆత్మకు లేమి, అమ్మో నాశనం, నిత్య నరకం, పాతాళానికి లోను కాకూడదని చెప్పేసి దేవుని పట్టు విడకుండా ప్రార్థన చేయగలిగేటువంటి వాడుగా ఉంటే మంచి ప్రయోజనం, మేలు చెవి చూడవచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. రోమా సంఘానికి పాల్గారు రాస్తూ ఇంకొక మాట, 2 మాటలు ట్రైనింగ్ ప్రాసెస్. రోమా సంఘానికి రాస్తూ 13వ అధ్యాయం 11వ వచనం. రోమా సంఘానికి రాస్తూ మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉంది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. హల్లెలూయా. మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయాలా. ఎలాగూ మనం విశ్వాసులమైనప్పటి వలే కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. రేపు చాలా దూరం అయిపోతుంది. అవును కదా? అప్పుడు అమ్మ నాకు కాస్త వాక్యం చెప్పండి అయ్యా, కాస్త బాప్తిజం ఏడా? అసలు వాక్యము లేదు, బాప్తిస్మము. రాబోయేటువంటి మనకు ఆయన చచ్చిపోయాడు, ప్రవీణ్ పగడాల. కొన్ని స్టేట్స్లో ఉందట మన దేశంలో, అన్ని స్టేట్లో కూడా దాన్ని తీసుకురావాలని వాళ్ళ ఉద్దేశం అంట. ఎక్కడ యేసుక్రీస్తు దైవం అని ప్రకటన చేయడానికి లేదు. ఎందుకంటే ఇతర మతాల గురించి, ఇతర గ్రంథాలలో ఇతర దైవాన్ని ఎవరు ప్రచురణ చేయడం లేదు, మత మార్పులు చేయడం లేదు. ఒక క్రైస్తవులు మాత్రమే వాళ్ళ దైవాన్ని గురించి చెప్పటం కానీ వారి మతంలోనికి తీసుకోవటం కానీ జరుగుతుంది. ఇది లేకుండా చేయాలంటే ఈ బిల్లును కానీ మనం కేంద్రంలో కూడా మన అజమాయిస్తుంది కదా, దీన్ని తీసుకొచ్చాము అని అంటే, అది కానీ చట్టబద్ధత చేశారని అంటే ఇంకెక్కడా కూడా ఏది చేయడానికి వీల్లేదు. చేశారా ఒకవేళ ఏంటి శిక్ష, ఊరియా, లేకపోతే 10 లక్షల 20 లక్షల 20 లక్షలు పెట్టి అంత దమ్ముండవుడు చచ్చి మూతేయడమా, పడగొట్టేసేయడమా అని చెప్పేసి తీసుకురావడం అంట. సరే, ఆయన ఎట్లా అంతమందించేసారు. ఎందుకు? దీనికి అడ్డుపడుతున్నాడు. ఒక పెద్ద మేధావి, కంప్యూటర్ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా, లేకపోతే ఆఫీసులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడంట. ఆయన అంతమందించేశారు. అది వాదించడానికి ఒక ఆయన అని మళ్ళా నియమించారు. ఒక గుడ్డ ఆయన, బిగు గారేనైనా గుడ్డ ఆయన ఎంత కళ్ళు లేకపోయినా కానీ అంత జ్ఞానంతో ఆయన ఏం చేస్తాడు, అన్నిటికీ సూటబుల్ ప్రశ్నలు చెప్పగలుగుతాడు. ఇక్కడ ఉన్నటువంటి చట్టం వాళ్ళు మాత్రమే కాదు, దేశ విదేశాల నుండి వచ్చినటువంటి న్యాయమూర్తులందరి ముందర కూడా ప్రజెంట్ చేయగలగాలన్నమాట. సత్యం ఇది. దానిలో బైబిల్ గ్రంథంలో ఇవి కూడా ఉంది. అవును, నేను పెట్టాను మన కానీ మన బైబిల్లో ఒకళ్ళు ఏ విధంగా, ఏ మతస్థులైన ఏ విధంగా, లేకపోతే వీళ్ళు దేవుని పెట్టి ఏ విధంగా ప్రవర్తించాలి. ఇందులో తప్పేం ఉంది? ఇందులో తప్పేం లేదే. ఇది మరొకటి బ్రతికించడానికి, మరొకటి బాగుపరచడానికి చేసే ప్రక్రియ కానీ వాడిని చెడిపోవడానికి, నరకాన్ని పంపడానికి ప్రక్రియ కాదు కదా. న్యాయమే అనే ధోరణి. ఈ విధంగా ఈ జోలం కట్టాడు పాల్గొనరు. మనము కాలము నెరిగేం చేయాలా? మేలుకునేటువంటి వారికి ఉండాలి కానీ నిద్రావస్థలో ఉండకూడదు అని చెప్పి చెప్తున్నాడు. చివరి మాట దశలోనికి సంఘానికి రాస్తుంది. దశలోనికి సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక 1వ అధ్యాయం, మొదటి గ్రంథం 5వ అధ్యాయం, మొదటి గ్రంథం 5వ అధ్యాయం 6 మొదట తర్వాత 10 వచనం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందాము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోతారు, మత్తుగా ఉండువారు రాత్రి వేళ మత్తుగా ఉంటారు. మనము పగటి వారమై
మత్తులమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. హల్లెలూయా. ఇవి లేదు ఈ విశ్వాసం, ఈ ప్రేమ, ఇవి లేవు మనకు. విశ్వాసం, ప్రేమ, రక్షణ, నిరీక్షణ, ఈ లక్ష్యాలు మనకు లేవు కాబట్టి పగలు నిద్రపోతుంటాము, రాత్రి పొగలు నిద్రపోతే రేత్రి ఆడొస్తుంది. రేత్రి ఏం చేయాలా? గంగెత్తాలు జరగాల. లేకపోతే రాత్రి పూట ఏం చేయాలా? అది ఉంటుంది గుట్ల గోపాలు తిరగాల. రాత్రి పొగలు నిద్రపోతుంది. నీకు ఇచ్చినటువంటి సుఖాన్ని బట్టి రేపు పొగలు అడుగుకోకపోతుంది. మరి రాత్రి ఏం చేయాలి? ఎప్పుడు చేసేటప్పుడే పగలు పని కలిగి ఉండాలా, రాత్రి నిద్రపోవాలి. కానీ పెద్దోళ్ళు చేసే పని తెలుసా? పొగలేము నిద్రపోయేది, తినేయలేదు పని, తింటుకోవటమే కదా. నేను మొన్న చెప్పాను చూడు, తినడం, త్రాగడం, తొంగుకోవటం మనిషి చేస్తున్నాం. మరి పొగులు ఇదే చేసి రాత్రి ఏం చేయాలా? రేత్రి ఏం చేస్తున్నారంటే ముచ్చట్లనా ఆ టీవీలు చూసుకోవటం, ఆ కబుర్లు, దెయ్యపు కార్యకలాపం. కాబట్టి మనం మాత్రం అన్యులుగా అలాగా కాకుండా దేవుని కార్యకలాపాలుగా దేవుని బిడ్డలాగా నిత్యము నేర్చుకొని ఉండేటువంటి మనస్తత్వంగా ఉండాలి. నేను తెలియజేస్తూ ఎందుకంటే మాటలు చూస్తున్నాను. దేవుడు మా యేసు దైవమా, ఇలా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను మేము గుర్తించలేక, చవి చూడలేక, కానలేక ఇదిగో మేము నీకు తోడుగా ఉన్నాము, విసుగుపడి అయినా మీరు మా చేరుకు వచ్చి మీ శక్తి సామర్థ్యాలు ఏంటో, మీ బల ప్రభావములు ఏంటో, మీ ప్రేమానురాగాలు ఏంటో, మీ జాలి, కరుణ, దయ, దాక్షిణ్యం, సాధ్యం ఎలాంటిదో బాహంగా మేము గుర్తించలేము. అదే మీ మరణానికి ఉన్నటువంటి ప్రత్యేకతను తండ్రి భక్తులు రాస్తూ ఆ బలం, ఆ బలహీనతలో ఆ గొప్ప బలం ఉందని, ఆ అజ్ఞానంలో గొప్ప జ్ఞానం చోటు చేసుకోవాలని రాయాలి. దాన్ని చోటు చూసినటువంటి మేము నిరంతరం సాక్షులుగా ఉన్నటువంటి భాగాలు, చోటు చూసినటువంటి భాగాల్లో నిత్యము మేము కూడా తండ్రి మీ సన్నిధిలో మీ ముందర మేలుకొని జీవించేటువంటి బిడ్డలుగా పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయడం, మరోసారి సహాయం తీసుకొచ్చినటువంటి కానుకలు ఆగ్రహించండి. ఆయన వారికి ఇచ్చినటువంటి స్థితిని బట్టి మంచి ఆహారాన్ని తీసుకోగలిగారు, దానికి ఖచ్చితంగా బాగుంటుంది ఆహారాన్ని తీసుకొచ్చారు. కూడిచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా ఈ దినదీవులతో నింపమని నీ ప్రియ కుమారుడు మా ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకోవచ్చు నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరుగా. వారి మీద ఆహారం నేడు మాకు దయచేసి, మా నష్టం క్షమించిన ప్రకారం వాళ్ళను క్షమించు, మన శోధనలోకి తేకాలు తప్పించు. ఎందుకంటే రాజ్యం, కాలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్.